హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళడానికి ముందు ఈ వీడియోలో డిస్కస్ చేసిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పేపర్ కట్టింగ్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీలో ఈ వీడియో లింక్తోని పోస్ట్ చేస్తాను. అక్కడ ఇంపార్టెంట్ క్లిప్స్ అనేవి చదువుకోగలరు. మొదటి అంశం, వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపైన బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ఎఫ్ఐఆర్ ఎందుకంత ఆలస్యమైందని, దీని పట్ల పోలీసులు, కళాశాల ప్రిన్సిపల్ పైన తీరుపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, ఆసుపత్రుల్లో భద్రతా లోపాలపైన తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసి, పని ప్రదేశాల్లో వైద్యుల ఆరోగ్య సిబ్బంది రక్షణపైన జాతీయ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సభ్యుల్లో వైద్య ప్రముఖులైన డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాసులు ఉన్నారు. దీనిలో సుప్రీంకోర్టు నియమించిన ఈ టాస్క్ ఫోర్స్లో సభ్యులైన డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాసు హైదరాబాద్ కేంద్రంగా వైద్య రంగంలో ప్రఖ్యాతి పొందారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలైన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, గుంటూరు వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. అనంతరం ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రులను ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రముఖ పీడియాట్రిక్ సర్జన్ అయిన శ్రీనివాసు ఎంతోమంది వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ ఈఎస్ఐ కళాశాలకు తొలి డీన్గా సేవలు అందించారు. 2022 సెప్టెంబర్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. వీరిద్దరిని ఈ టాస్క్ ఫోర్సు దీంట్లో సభ్యులుగా నియమించారు. దీంట్లో ఇక వీరు కార్యాచరణ అనేది ప్రస్తుతం కొనసాగిస్తారు. ఈ టాస్క్ ఫోర్సులో ప్రముఖ వైద్యులైన నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 2 హైదరాబాద్కు చెందినవారు మనవాళ్ళు ఉన్నారు. వీరితో పాటు డాక్టర్ ప్రతిమామూర్తి బెంగళూరు, డాక్టర్ గోవర్ధన్ దత్, డాక్టర్ సౌమిత్ర రావత్, ప్రొఫెసర్ అనితా సక్సేనా ఎయిమ్స్, ప్రొఫెసర్ పల్లవి సఫ్లే ముంబై, డాక్టర్ పద్మ శ్రీవాస్తవ ఎయిమ్స్, ఎన్జిఎఫ్ సభ్యులు కూడా నియమితులయ్యారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో భారతీయ అమెరికన్లు గణనీయ పాత్ర వహిస్తున్నారని, టెక్నాలజీ, వ్యాపారము, హోటళ్ల రంగంలో ఆధిపత్యం కొనసాగించి పన్నుల రూపంలో బిలియన్ల కొద్ది డాలర్లను చెల్లిస్తున్న అమెరికాలో చోదక శక్తిగా మన భారతీయులు ముందున్నారు. ఆ దేశానికి ఆయుపట్టుగా నిలుస్తున్నారు. ఆర్థికాభివృద్ధి అండదండలు అందిస్తున్నారు. దీంతో భారత సంతతి వారు ఆ దేశానికి అందిస్తున్న సేవలపైన ఇండియా స్పోరా అనే ఒక సంస్థ ఒక కొత్త నివేదికను రూపొందించింది. స్మాల్ కమ్యూనిటీ బిగ్ కాంట్రిబ్యూషన్స్, బౌండ్లెస్ హోరిజన్స్, ద ఇండియన్ డయాస్పోరా ఇన్ అమెరికా అనే పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో ప్రవాసులు ఘనతను వెల్లడించారు. దీనిలో చూసినట్టయితే 51 లక్షల మంది ఇండియన్ డయాస్పోరాకు ప్రవాస భారతీయులుగా ఉన్నారు. భారత సంతతి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో భారత్లో, అమెరికాలో జన్మించిన వారు ఉన్నారు. అమెరికా జనాభాలో వారి శాతము 1.5%. ఇక 45% మంది 2010 తర్వాతే వలసదారులుగా ఉన్నారు. 2000 కంటే ముందు వారు అక్కడికి వెళ్ళారు. కొంతమంది ఈ మధ్యలో వెళ్ళగా మరికొంతమంది అక్కడే జన్మించిన వారు ఉన్నారు. 72 యూనికార్న్ స్టార్టప్లకు భారతీయులే స్థాపించారు. దీని మొత్తం విలువ $195 బిలియన్ ఉంది. 60% హోటళ్లు మన భారతీయులే నిర్వహిస్తున్నారు. $700 బిలియన్ సంపదని చేకూరుస్తున్నారు. 50% దాకా స్టోర్లు అనేవి ఏర్పాటు చేశారు భారతీయులు. దీంట్లో ఏటా $350 బిలియన్ నుంచి $490 బిలియన్ వరకు వ్యాపారం జరుగుతుంది. 25.2 లక్షల కోట్ల రూపాయల పన్నులు అనేవి భారతీయులు అక్కడ ప్రభుత్వానికి కడుతున్నారు. ఇక 2023లో ప్రచురితమైన సైన్స్ జర్నల్స్లో 13% పరిశోధనా వ్యాసాల్లో భారతీయ అమెరికన్లు సహా రచయితలుగా ఉన్నారు. 2015లో ఇది 11%గా ఉండేది. ఇది ఇప్పుడు 13%కి పెరిగింది. అమెరికాలో 50 అత్యున్నత స్థాయి కళాశాలల్లో 35 చోట్ల భారతీయ అమెరికన్లు నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో డీన్లు, ఛాన్సలర్లు, ప్రోవోట్స్, డైరెక్టర్లు ఉన్నారు. 2000 సంవత్సరం నుంచి 34 మంది స్పెల్లింగ్ బీ విజేతలుగా, అందులో 28 మంది భారతీయ అమెరికన్లే ఉన్నారు. 2008 నుంచి ఇప్పటిదాకా అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు భారతీయ అమెరికన్లు $33 బిలియన్ అంటే 25,200 కోట్లకు విరాళాలుగా
ఇచ్చారు. భారతీయ అమెరికన్లు ఏటా $2 బిలియన్ దాకా 1688 కోట్లు దాతృత్వ కార్యక్రమాలకు కూడా విరాళాలు ఇచ్చి భారతీయులు సత్తా చాటుతున్నారు అమెరికాలో. మారుమూల గ్రామంలో పుట్టి ఉద్యమ సాహిత్య చారిత్రక పరిశోధకుడిగా పేరొందిన డాక్టర్ కె ముత్యం 66 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన నిజామాబాద్ జిల్లా భీమిగల్ మండలం బాచనపల్లిలో 1958 ఏప్రిల్ 16న జన్మించిన ముత్యం శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యంపై దాని ప్రభావం అనే అంశంపైన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి PhD అందుకున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముత్యం రచించిన చిందు ఎల్లమ్మ పుస్తకాన్ని తెలుగు అకాడమీ ప్రచురించింది. ఇది ముత్యం గారికి చాలా పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చింది. నవ్య పంథాను ఎంచుకోవాలంటేనే జెండర్ స్టడీస్ పైన, అదేవిధంగా PG PhD చేస్తే మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయని HCAలో బోధకులు అంటున్నారు. దీంట్లో ఇంజనీరింగ్ వంటి కోర్సులనే కాకుండా కొత్త పంథాను ఎంచుకొని PG PhDలను చేయాలనుకుంటున్న విద్యార్థులకు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రోత్సాహం అందిస్తుంది. లింగ విభేదాలపైన పరిశోధన అధ్యయనం, జెండర్ స్టడీస్ కోసం PG PhDలో చేరేందుకు అవకాశం కలిగిస్తుంది. దేశ విదేశాల్లో లింగ భేదాల పరిస్థితులు, సమాజంపై వాటి ప్రభావం, వాటి గురించి అధ్యయనం, పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు బోధిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 4 తెలుగు వ్యక్తులు నేషనల్ జియోసైన్స్ అవార్డులను అందుకున్నారు. దీంట్లో హైదరాబాద్ IIT కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ నరసింహ మంగదొడ్డి, హైదరాబాద్ CSIR చీఫ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ బంటు ప్రశాంత్ కుమార్ పాత్రో, మద్రాస్ IIT ప్రొఫెసర్ శ్రీమత్ తిరుమల గుదిమెల్ల రఘుకాంత్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ MN ప్రవీణ్లు ఈ అవార్డులు అందుకున్నారు. మినరల్ బెనిఫిషియేషన్ సస్టైనబుల్ మినరల్ డెవలప్మెంట్ విభాగంలో వీరికి చేసిన కృషికి గాను ఈ అవార్డులు అనేవి దక్కాయి. భారతదేశంలో రాను రాను యువత సంఖ్య తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. 2036 నాటికి దేశ జనాభా పైన ఇది ఎంతో ప్రభావాన్ని చూపించనుంది. తగ్గనున్న 15 ఏళ్లలోపు బాలల సంఖ్య వీరి శాతం కేంద్ర గణాంకాల శాఖ నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక చూసినట్టయితే ప్రస్తుతం యువత జనాభా అధికంగా ఉన్న భారతాన్ని మరోవైపు పుష్కర కాలంలోనే వయోధికులు ఎక్కువగా ఉన్న దేశంగా మారనుంది. ఈ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గి 60 ఏళ్ల పైబడిన వారి జనాభా పెరగనుంది. ఇక వయసుల వారి జనాభాను ఈ నివేదికలో చూసినట్టయితే 2036 నాటికి 2026లో దేశ జనాభా 142.59 కోట్లకు చేరనుంది. వీరిలో 15 ఏళ్లలోపు బాలలు 24.4% ఉంటాయి. 2036 నాటికి అది 20.5% తగ్గుతుంది. పెళ్లిళ్ళు ఆలస్యం కావడం, సంతానోత్పత్తి రేటు తగ్గడం, బాలల శాతం పడిపోవడానికి ప్రధాన కారణాలు. 2026 నుంచి 36 మధ్య కాలంలో పురుషుల్లో 60 ఏళ్లు పైబడిన వారి శాతం 10.7% నుంచి 12%, మహిళల్లో 13.4% నుంచి 16% పెరగనుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే 60 ఏళ్లు నిండిన ప్రతి 1000 మంది పురుషులకు 1119 మంది మహిళలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ సంఖ్య కేరళలో 1206గా, గోవాలో 1200గా, ఛత్తీస్గఢ్లో 1159గా, గుజరాత్లో 1132గా తొలి 4 స్థానాల్లో ఉన్నాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో దామన్ దీవు 1331 మందితో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక 6 ఏళ్లలోపు వారి నిష్పత్తిని పరిశీలిస్తే ఏపీలో ప్రతి 1000 మంది బాలురకు 939 బాలికలు ఉండగా తెలంగాణలో 937 మంది ఉన్నారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడుగా పోచారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని, పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్గా నల్లగొండ జిల్లాకు చెందిన గుత్త అమిత్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోచారం కేబినెట్ మంత్రి హోదాలో ఈ పదవిలో కొనసాగుతారని, అమిత్ రెడ్డి డైరీ చైర్మన్గా 2 సంవత్సరాలు ఈ పదవిలో ఉంటారని వెల్లడించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. దత్తాత్రేయ వెంట ఆయన కుమార్తె అలాయ్ బలయ్ ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి, అలాయ్ బలయ్ ఫౌండేషన్ సభ్యులు బి జనార్దన్ రెడ్డి, డాక్టర్ జిగ్నేష్ రెడ్డి ఉన్నారు. అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించనున్న అలాయ్ బలయ్కి రావాల్సిందిగా రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఏటా దసరాను పురస్కరించుకొని రాజకీయాలకు అతీతంగా దత్తాత్రేయ అలాయ్ బలయ్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీకి కమిషనర్గా రాష్ట్ర ప్రభుత్వము హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఉన్న కాటా ఆమ్రపాలని బదిలీ చేసింది. వివిధ శాఖల అదనపు బాధ్యతల నుంచి ఆమెను తప్పిస్తూ ఆయా పోస్టుల్లో ఇతర ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సిఎస్ శాంతకుమారి మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. రైలు ఇంజన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన సీసీటీవీ క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్స్ను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే బోర్డు చైర్పర్సన్ వెల్లడించారు. దీంతో అన్ని లోకోమోటివ్ రైలు ఇంజన్లు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కృత్రిమ మేధ ఏఐ పరిజ్ఞానంతో కూడిన సీసీటీవీ కెమెరాలను అమర్చున్నట్టు రైల్వే బోర్డు చైర్పర్సన్ సీఈఓ జయవర్మ సిన్హా వెల్లడించారు. 2025లో జరగనున్న ప్రయాగరాజు కుంభమేళాను దాదాపు 900 ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఎంపాక్స్ మంకీపాక్స్ ఈ ఎంపాక్స్ పైన దేశం అప్రమత్తంగా ఉండాలని మార్గదర్శకాలు జారీ చేసింది ఢిల్లీ ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. భారత ప్రభుత్వం కూడా దీని పట్ల అప్రమత్తమైంది. పలు మార్గదర్శకాలను జారీ చేశారు. దీనికి సంబంధించి అనుమానిత లేదా నిర్ధారిత కేసుల కోసం ఢిల్లీలో 3 ఆసుపత్రులు ఐసోలేషన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. రాజ్యసభకు ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. దీంట్లో సెప్టెంబర్ 3న జరగనున్న ఈ ఎన్నికలకు కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టు రాజస్థాన్ నుంచి, జార్జి కురియన్ను మధ్యప్రదేశ్ నుంచి అభ్యర్థులుగా బరిలోకి దించాలని, బిజు జనతాదళ్ మాజీ నేత మమతా మొహంతిని ఒడిశా నుంచి, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు కిరణ్ చౌదరిని హర్యానా నుంచి తమ అభ్యర్థులుగా చేపట్టాలని సూచించారు. దీంట్లో రాజస్థాన్ నుంచి సర్దార్ రవనీత్ సింగ్ బిట్టు, మధ్యప్రదేశ్ నుంచి జార్జి కురియన్, అస్సాం నుంచి మిషన్ రంజన్ దాస్, అస్సాం నుంచి రామేశ్వర్ తెలి, బీహార్ నుంచి మనన్ కుమార్ మిశ్రా, హర్యానా నుంచి కిరణ్ చౌదరి, మహారాష్ట్ర నుంచి ధైర్యశీల్ పాటిల్, ఒడిశా నుంచి మమతా మొహంతి, త్రిపుర నుంచి రజీబ్ భట్టాచార్జీ. చంద్రుడిపైన అన్వేషణలో భాగంగా అనేక ప్రయోగాలు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇక్కడ చంద్రయాన్-4, చంద్రయాన్-5 డిజైన్లను పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. చంద్రుడిపైన అన్వేషణ కోసం వరుస ప్రయోగాలు చేపడుతున్నామని, ఇప్పటికే చంద్రయాన్-3ని పూర్తి చేశామని, చంద్రయాన్-4, చంద్రయాన్-5 డిజైన్లను కూడా సిద్ధం చేశారు. దీంట్లో ఇస్రో 70 ఉపగ్రహాలను చేపట్టనుంది. దీంట్లో దిక్సూచి సేవల కోసము 4 ఉపగ్రహాలను ప్రయోగిస్తారని, వాతావరణ పరిశీలనకు ఇన్సాట్ 4D, రిమోట్ సెన్సింగ్ ఇమేజింగ్ కోసం రిసోర్సాట్, కార్టోసాట్లను పంపుతామని తెలిపారు. వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి భారత్ మలేసియాల మధ్య బంధం బలపడనుంది. మోడీతో అన్వర్ ఇబ్రహీం చర్చలు జరిపారు. 3 రోజుల పర్యటన కోసం మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సోమవారం ఢిల్లీకి వచ్చారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులతో పాటు పలు రంగాల్లో సహకార విస్తృతికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరిపారు. భారత్ నుంచి మలేసియాకు కార్మికులు, నిపుణులను అక్రమ మార్గాల్లో తీసుకువెళ్తున్న సంఘటనలు పెరుగుతున్నాయని, వాటిని నివారించడానికి క్రమబద్ధంగా నియామకాలు జరపాలని 2 దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. చైనాకు తైవాన్ సవాల్ విసురుతుంది. క్షిపణి పరీక్షలతో కూడిన యుద్ధ విన్యాసాల నిర్వహణకై దక్షిణ చైనాలోని జియూపెంగ్ సైనిక స్థావరంలో జరిగిన ఈ విన్యాసాల్లో తైవాన్ దేశీయంగా తయారు చేసిన యాంటీ బాలిస్టిక్ క్షిపణులతో స్కైబో 3తో పాటు అమెరికా తయారు చేసిన ప్రామాణిక క్షిపణుల పేట్రియాటిక్ ప్యాక్ 3ను పరీక్షించారు.
జన్ పోషణ్ కేంద్రాలుగా రేషన్ దుకాణాలను చేయాలని పైలట్ ప్రాజెక్టుకు ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం. దీంట్లో కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో 60 రేషన్ దుకాణాలను తొలుత జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రేషన్ షాపుల కార్యకలాపాలను ఆధునీకరించనున్నారు. ఈ పునరుద్ధరించిన దుకాణాల్లో తృణధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసర సరుకులు వంటి 3500 ఉత్పత్తులను విక్రయించనున్నారు. పిల్లల బరువు, ఎత్తుపైన మహిళా సాధికారత ప్రభావం ఉండబోతుంది. ఒడిశాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడించింది. దీంతో ఒడిశాలో 12 జిల్లాల నుంచి 1900కు పైగా వ్యవసాయ కుటుంబాలు, గిరిజన సమూహాల నుంచి ఈ డేటాను సేకరించారు. అలయన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్, ఇటలీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్ ఈ పరిశోధనను నిర్వహించాయి. ఆ వివరాలను +1 జర్నల్లో ప్రచురితమయ్యాయి. వ్యవసాయంలో మహిళల సాధికారత సూచీని ఉపయోగించి పరిశోధకులు ఈ స్కోర్ను గణించారు. క్రికెటరు యువరాజ్ సింగ్ జీవితం పైన సినిమాను తెరకెక్కించనున్నారు. దీంతో క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులను సాధించిన క్రికెట్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, దీనికి సంబంధించిన ఆయన యూవీ జీవితాన్ని కూడా వెండితెరకు ఆవిష్కృతం కానుంది. ఈ ప్రాజెక్టు టీ సిరీస్ పతాకం పైన బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, రవి బగ్చందక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా అధికారికంగా నిర్మాతలు ప్రకటించారు. అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా శక్తికాంత దాస్ వరుసగా రెండోసారి నిలిచారు. ఆర్బీఐ గవర్నరు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయనకు అగ్రస్థానం దక్కింది. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్స్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో శక్తికాంత దాస్ A+ రేటింగ్ లభించింది. A+ రేటింగ్ను ప్రపంచంలో 3 కేంద్ర బ్యాంకు గవర్నర్లకు ఇవ్వగా అందులో శక్తికాంత దాస్ అగ్రస్థానంలో ఉన్నారు. మోసపూరిత కాల్స్ పైన ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ ట్రాయ్ అనేది ఉక్కుపాదం మోపనుంది. మెసేజ్ హెడర్లు, టెంప్లెట్లను దుర్వినియోగాన్ని నిరోధించడానికి టెలికాం సంస్థలకు ఆదేశాలను జారీ చేసింది. దీంతో సెప్టెంబర్ 1 నుంచి వైట్ లిస్టెడ్ ధృవీకరణ లేని URLలు, OTT లింకులు లేదా కాల్ బ్యాక్ నెంబర్లు కలిగిన మెసేజ్లను సెండర్లు పంపించకుండా సర్వీసు ప్రొవైడర్లను ఆపాలని ట్రాయ్ ఈ విధంగా స్పష్టం చేసింది. ఇటలీ సమీపంలో యాట్ మునిగిపోయింది. దీంట్లో ప్రయాణికుల జాబితాలో మోర్గాన్ స్టాన్లీ బాస్ సముద్రంలో గల్లంతయ్యారు. ఇటలీ అధికారులను ఉటంకిస్తూ BCCI వెల్లడించింది. దీంట్లో సిసిలీ వద్ద జరిగిన సముద్రంలో బోల్తాపడిన బేజియన్ అనే విలాసవంతమైన సూపర్ యాట్ సెలైట్ బోట్లో ఉన్నత స్థాయి హైప్రొఫైల్ వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రమాదంలో అటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకులు మైక్ లించ్ ఆచూకీ గల్లంతైంది. గ్రహశకలం గురుడి వైపు నుంచి వచ్చి భూమిని తాకుతుందని సుమారు 6.6 కోట్ల ఏళ్ల క్రితం 6 నుంచి 9 మైళ్ళ వెడల్పు గల ఓ భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టింది. ఇదే భూమి మీద ఆధిపత్యం చెలాయించిన డైనోసార్లు అంతం కావడానికి కారణమైందని, మెక్సికోలోని యుకటన్ ద్వీపకల్పాన్ని కూడా ఢీకొట్టిందని, అక్కడ 112 మైళ్ళ వెడల్పు, 12 మైళ్ళ లోతు పెద్ద గొయ్యి అనేది ఏర్పడిందని ఒక సిద్ధాంతం ద్వారా శాస్త్రవేత్తలు దీన్ని తీసుకొచ్చారు. యాంటీబయాటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం గణనీయంగా పెరుగుతుందని, కంటెంట్ డెవలప్మెంట్, ఈమెయిల్ ప్రూఫ్ రీడింగ్ దగ్గర నుంచి స్వయం చోదక వాహనాల వరకు ఎన్నింటికో ఉపయోగపడుతుందని, దీని సాయంతో మెరుగైన, తక్కువ దుష్ప్రభావాలు చూపే యాంటీబయాటిక్ మందులను కూడా తయారు చేయడం మీద పరిశోధకులు దృష్టి సారిస్తున్నారు. సెకీ డైరెక్టర్గా శివకుమార్ వేపకొమ్మ నియమితులయ్యారు. భారత సౌర ఇంధన కార్పొరేషన్ SECI సెకీ డైరెక్టర్గా పవర్ సిస్టమ్గా శివకుమార్ వేపకొమ్మ నియమితులయ్యారు. ప్రస్తుతము NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు CGMగా పనిచేస్తున్న ఆయన్ను సెకీ డైరెక్టర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నియామకాలు వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది.
పంటల సాగు ఖర్చుపైన జాతీయ సదస్సు నిర్వహించాలని ఈ నెల 22-23 తేదీల్లో తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ రాజేంద్రనగర్లో విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించే ఈ సదస్సుకు కేంద్ర వ్యవసాయ శాఖ సలహాదారులు దవజిత్ ఖండ్, ధనుంజయ ప్రసాద్ శ్రీవాత్సవ 19 రాష్ట్రాల నుంచి 120 మంది ప్రతినిధులు దీనిలో పాల్గొనున్నారు. రాఖీ పౌర్ణమి రోజున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణము దీనిలో ఆర్టీసీలో ఆల్ టైమ్ రికార్డుగా నమోదైంది. 41,74,000 మంది ప్రయాణించినట్టు. ఇదే సందర్భంగా ఈ రికార్డు స్థాయిలో ఈ సంఖ్య 63.86 లక్షల మంది ప్రయాణించారని, అధికారికంగా మహాలక్ష్మి పథకం వినియోగించుకున్నారని ప్రభుత్వము రవాణా శాఖ మంత్రి ప్రభుత్వం తరపున పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఇదే రాఖీ పౌర్ణమి రోజున గద్వాల బస్ డిపోలో జన్మించిన చిన్నారికి జీవితకాలం పాటు ఉచిత బస్ పాసును సంస్థ యాజమాన్యం ప్రకటించింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కీ డైరెక్టర్ జనరల్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ రమేష్ కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్లోని సోమాజిగూడ బెల్లావిస్టా క్యాంపస్లో 2024 ఆగస్టు 19న బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ కార్యదర్శిగా, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా, టీటీడీ ఈఓగా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా, ఆర్థిక గృహ నిర్మాణ శాఖల కార్యదర్శిగా పనిచేశారు. ఇక పదవి విరమణ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2016 నుంచి 21 మధ్యలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా వ్యవహరించారు. భారత మాజీ సైన్యాధిపతి ఆర్మీ చీఫ్ జనరల్ సుందరరాజన్ పద్మనాభన్ 83 సంవత్సరాల వయసులో ఆగస్టు 19, 2024న చెన్నైలో కన్నుమూశారు. అక్టోబర్ 1, 2000 నుంచి డిసెంబర్ 31, 2002 వరకు ఆయన ఆర్మీ చీఫ్గా పనిచేశారు. ఆయన కేరళ రాజధాని తిరువనంతపురంలో డిసెంబర్ 5న 1940లో జన్మించారు. గుంటూరుకు చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సింగం శ్రీకాంతపాణికి మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు అనేది దక్కింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ దీన్ని అందిస్తుంది. అంతరిక్ష పరిశోధనలో ఆయన చూపిన ప్రతిభకు గాను ఈ పురస్కారాన్ని అందించినట్టు నాసా తెలిపింది. కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ భారత్లో మహిళలు పురుషుల పరిస్థితి 2023 పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ సహకారంతో దీన్ని రూపొందించారు. మహిళలపై జరిగిన దారుణాలపైన విచారణకు వచ్చిన ఉదంతాల్లో కేవలం 2% లోపే కేసులు మాత్రమే శిక్షలు పడుతున్నట్టు ఈ నివేదికలో వెల్లడైంది. ఐసీసీ నిర్వహించబోతున్న మహిళా T20 ప్రపంచ కప్ను తొలుత బంగ్లాదేశ్లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ అక్కడ బంగ్లాదేశ్లో అధికార మార్పిడి, పలు రకాల అల్లర్లని చెలరేగడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా అంగీకరించింది. ఈ మ్యాచ్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించాలని వేదికను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి మహిళా T20 ప్రపంచ కప్పు దీంట్లో అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగాల్సి ఉంది. అయితే బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల విషయమై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్రం కావడంతో ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచిపోయారు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే బంగ్లాదేశ్లో పర్యటించాల్సిన టీమిండియా కూడా అక్కడికి వెళ్ళడం సందేహంగానే ఉంది. అయితే ఈ సిరీస్ పైన తటస్థ వేదికలో నిర్వహించవచ్చు, కానీ లేదంటే మొత్తంగా రద్దు చేసిన ఆశ్చర్యం లేదు. దీనికి కొత్త వేదికను యూఏఈలో నిర్వహించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత పారాలింపిక్స్ కమిటీ PCI ఉపాధ్యక్షుడు సత్యప్రకాష్ ప్యారిస్ క్రీడల్లో చెఫ్ డి మిషన్గా వ్యవహరించనున్నారు. ప్యారిస్ పారాలింపిక్స్లో భారత బృందానికి చెఫ్ డి మిషన్గా సత్యప్రకాష్ను PCI మంగళవారం ఎంపిక చేసింది. ప్యారిస్ క్రీడల్లో భారత్ నుంచి అత్యధికంగా 84 మంది అథ్లెట్లు పాల్గొనున్నారు. 12 క్రీడాంశాల్లో బరిలోకి దిగుతున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ అనేవి ఈ నెల 28న ఆరంభమై సెప్టెంబర్ 8న ముగుస్తాయి. ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత వైస్ కెప్టెన్ స్మృతి మందన 3వ స్థానానికి చేరుకుంది. మంగళవారం ప్రకటించిన ర్యాంకుల్లో చూసినట్టయితే స్మృతి మందన 3వ ర్యాంకు సాధించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 9వ స్థానంలో కొనసాగుతుంది.
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో స్మృతి మందన 4th ప్లేస్, షఫాలి వర్మ 11th ప్లేస్లో ఉన్నారు. వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్, టీ20లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బెత్ మూనీ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. అండర్-17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత గ్రీకో రోమన్ రెజ్లర్ రోదక్ దహియా కాంస్యం సాధించాడు. మంగళవారం 110 కేజీల విభాగంలో కంచుపోరులో అతడు 6-1తో కాప్కాన్ తుర్కియేపైన నెగ్గాడు. ఒకే ఓవర్లలో 39 పరుగులు, 6 సిక్సర్లు. ఇదే సమోవా బ్యాటర్ డారిస్ వీసెర్ 132 బాల్స్లో 132 రన్స్ చేశాడు 62 బంతుల్లో. దీనిలో 5 ఫోర్లు, 14 సిక్స్లు విధ్వంసం సృష్టించాడు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు. ఫ్రాన్స్లోని సెయింట్ ట్రోపెజ్లో ఇటీవల జరిగిన 43వ వరల్డ్ మెడికల్ అండ్ హెల్త్ గేమ్స్లో భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కు చెందిన 4 అధికారుల బృందం మొత్తము 32 పతకాలను సాధించింది. ఈ 32 పతకాలలో 19 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. మేజర్ అనీష్ జార్జ్ 4 స్వర్ణాలు, 6 రజతాలు, 2 కాంస్యాలు. కెప్టెన్ డానియా జేమ్స్ 4 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు. కెప్టెన్ స్టీఫెన్ సెబాస్టియన్ 6 స్వర్ణాలు. లెఫ్టినెంట్ కల్నల్ సంజీవ్ మాలిక్ 5 స్వర్ణాలు భారత బృందంలో ఉన్నారు. భారతీయ రైల్వే చరిత్రలో తొలిసారిగా సెంట్రల్ రైల్వే జోన్ పశ్చిమ కనుమల్లో ఉన్న ఇగతపూరి సరస్సులో 10 MWP సామర్థ్యంతో తేలియాడే సోలార్ ప్లాంటును ఇటీవల ఏర్పాటు చేసింది. 2030 నాటికి 0 కర్బన ఉద్గారాలే లక్ష్యంగా ఉన్న ఈ సెంట్రల్ రైల్వే జోన్లో రైల్వే స్టేషన్లు భవనాలపైన పైకప్పులపైన ఉపయోగించడం ద్వారా ఇప్పటికే 12.05 MWP సామర్థ్యం ఉన్న సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఈ రైల్వే జోన్ కేంద్ర కార్యాలయము ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్లో ఉంది. సెంట్రల్ రైల్వేది. భారత సైన్యం ఇటీవల లద్దాఖ్ ప్రాంతంలో పర్యాటకుల కోసం కలుభర్ యుద్ధ స్మారకాన్ని ప్రారంభించింది. కార్గిల్ యుద్ధ వీరులకు నివాళిగా ఈ వార్ మెమోరియల్ను ప్రారంభించారు. ప్రఖ్యాత ఆర్యన్ ర్యాలీలో ఉన్న ఈ స్మారకం కార్గిల్ యుద్ధ సమయంలో పోరాడిన సైనికుల ధైర్యాన్ని, త్యాగాలను కూడా గుర్తు చేస్తుంది. ఇవి ఆగస్టు 21, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియోలో చర్చించిన ఏవైతే ఇంపార్టెంట్ క్లిప్స్ ఉన్నాయో వాటిని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు వీడియో లింక్తోని అందుబాటులో ఉంటుంది, అక్కడ చదవగలరు. దాదాపుగా 1 ఇయర్కు సంబంధించిన పేపర్ కటింగ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అనుకున్న ప్రతి పేపర్ క్లిప్పింగ్స్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. అక్కడ చదువుకోవడానికి మీకు చాలా సులభంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.